ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ధనుర్మాసంలో ఆళ్వార్ల గురించి తలుచుకోవడము విష్ణువుకు ఎంతో ఇష్టం. ఇంకొక ఆళ్వారు తిరుమలిసై గురించి తెలుసుకుందాము. ఈయన స్వామివారి సుదర్శన చక్రం అంశంతో పుట్టినారు. ద్వాపర యుగాంతంలో భార్గవ అనే మహర్షి విష్ణుమూర్తికై తపస్సు చేస్తుంటాడు. ఇతని తపస్సు చెరపడానికి ఇంద్రుడు కనకాంగి అనే ఒక అప్సరస్సును పంపిస్తాడు. అప్పుడు భార్గవ మహర్షి మనసు విచలితమవుతుంది. విచలిత మనస్కుడైన మహర్షి ఆమె వెంట వెళ్తాడు. కొద్ది కాలం తర్వాత తెలివి తెచ్చుకొని, చిచి ఎంత తప్పు చేశాను, ఇన్నాళ్ళ నా తపస్సంతా వృధా అయింది కదా అనుకుని ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. కానీ అప్పటికే ఆమె 7-8 నెలల గర్భవతి. ఆమె కూడా తనలోని గర్భాన్ని బయటకు ఒక వెదురు పొదలోకి విసిరేసి తన లోకానికి వెళ్ళిపోతుంది. సుదర్శన చక్రం అంశంతో ఉన్న ఆ పసికందు పురుగులు గట్రా కుడుతున్నాయి, ఏడుస్తున్నాడు. ఆ బాబును చూసేవాళ్ళ లేరు. దీన్ని లక్ష్మీ విష్ణువులు గమనిస్తారు. వాళ్ళకి చాలా జాలి వేసి కిందికి వస్తారు. కిందికి వచ్చి అవయవాలు కూడా సరిగ్గా ఏర్పడిన ఆ పసిగుడ్డును చూసి ప్రేమగా నిమురుతారు. అంతే, ఆ బాబుకు అవయవాలన్నీ ఏర్పడిపోతాయి. పాలక ప్రత్యామ్నాయంగా అమ్మవారు ఒక తేనె తొట్టె ఉన్న కొమ్మను బాబు మీదుగా వేలాడదీస్తుంది. బొట్టు బొట్టుగా కారుతున్న తేనె తాగుతూ ప్రాణం నిలుపుకుంటాడు. ఈలోగా ఒక మేదరివాడు వచ్చి ఆ బాబును చూస్తాడు. చూసి తనకు భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించి ఆ బాబును ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఆ బాలుడు అప్పటి నుంచి ఏమీ తినడు, తాగడు, కానీ ఆరోగ్యంగా ఉంటాడు. ఆ బాబుకు 3-4 ఏళ్ల వయసు వచ్చి ఉంటుంది. అదొక విశేషంగా ఆ బాబుని చూడటానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తుంటారు. ఒకసారి ఆ ఊరి మీదుగా ఒక వృద్ధ దంపతులు తీర్థయాత్ర చేస్తూ ఈ బాబు ఉన్న ఇంటికి వస్తారు. వచ్చి ఆ బాబుని చూస్తారనమాట. అప్పటికే ఆ బాబును అందరూ భక్తిసారుడు అని పిలుస్తుంటారు. ఆ వృద్ధ దంపతులు అతన్ని చూసి, వీడు కారణ జన్ముడు, ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నాడు, ఎందుకు ఆహారం తీసుకోవడం లేదు అనుకుంటూ దేవుడికి పూజ చేసి ప్రసాదంగా పెట్టిన ఆ పాలను తాపుతారు. ఆ బాబు ఆ పాలను తాగుతాడు. తాగేసరికి మేదరి దంపతులకు ఎంతో సంతోషం వస్తుంది. మీరిచ్చిన ప్రసాదం పాలు బాబు తాగాడు కాబట్టి దయచేసి మీరు కూడా ఇక్కడే ఉండిపోండి అని అడుగుతారు. అడిగితే సరేనని ఆ వృద్ధ దంపతులు అక్కడే ఉండిపోతారు. వాళ్ళు పెట్టింది తింటూ బాబు చక్కగా పెరుగుతాడు. అప్పటికి 15-16 సంవత్సరాల వయసు గల యవ్వనవంతుడు అవుతాడు భక్తిసారుడు. అతడు ఆ వృద్ధ దంపతులతో, అమ్మా నన్ను ఇన్నేళ్లు చక్కగా పెంచారు, మీకు ఏ వరం కావాలన్నా ఇస్తాను, కోరుకోండి అంటాడు. దానికి వాళ్ళు, మాకు ఒక బాబు కావాలని కోరికగా ఉంది నాయన, కానీ మా వయసు మాత్రం మీరిపోయింది, పర్వాలేదులే, ఇంకా సంగతి వదిలేయి అంటారు. అంటే దానికి భక్తిసారుడు అంటాడు, లేదు లేదు మీ కోరిక తీరుతుంది అని చెప్పి శ్రీహరి మీద భక్తితో ఒక పాశురం చెప్తాడు. చెప్పి వాళ్ళని తాకుతాడు. తాకేసరికి వాళ్ళిద్దరు యవ్వనవంతులు అవుతారు. కొద్ది కాలానికి వీళ్లకు ఒక మగ పిల్లవాడు జన్మిస్తాడు. అతడికి కణికణ్ణన్ అనే పేరు పెడతారు. ఈ బాబు కూడా భక్తిసారుడితో కలిసి గొప్ప భక్తుడైపోతాడు. కొన్నేళ్లకు ఈ దంపతులు ఆ దంపతులు అందరూ మరణిస్తారు. మరణిస్తే సరేనని భక్తిసారుడు భక్తి సాహిత్య ప్రచారం కోసము కణికణ్ణన్తో కలిసి బయలుదేరతాడు. అన్ని ఊళ్ళో తిరుగుతూ పాఠశాలలు పాడుతూ ఉంటారు. వీళ్లకు ఇంకొందరు శిష్యులు కూడా కలుస్తారు. అలా వెళ్తూ కాంచీపురంలోని రంగనాథ ఆలయం చేరుకుంటారు. అక్కడ ఒక ముసలవ్వ వచ్చి రోజు పరిసరాలు శుభ్రం చేస్తూ, దేవాలయాన్ని శుభ్రం చేస్తూ, పూలు పళ్ళు అన్నీ తెచ్చిస్తుంటుంది. గురువు గారులకు కూడా సేవలు చేస్తూ ఉంటుంది. చేస్తుంటే ఒకసారి భక్తిసారుడు అంటాడు, అవ్వ నువ్వు రోజు ఇలా సేవలు చేస్తున్నావు కదా, నీకేదైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను అంటాడు. అంటే దానికి అమ్మాయి సిగ్గుతో, ఏమీ లేదు స్వామి, నా జీవితం అంతా ఇలాగే గడిచిపోయింది, తిరిగి నేను యవ్వనవంతరాలని అవ్వాలి అని నాకు కోరికగా ఉంది అని చెప్తుంది. చెప్తే సరే అంటే భక్తిసారుడు ఆ పెరుమాళ్ళని ప్రార్థించి పాశురం చెప్పి ఆమెకు యవ్వనం ప్రసాదిస్తాడు. దాంతో ఆ అమ్మాయి యవ్వనవతిగా అతి సుందరంగా కూడా మారిపోతుంది అన్నమాట. ఒక రోజున ఒక పల్లవరాజు ఆ అమ్మాయిని చూసి ముచ్చటపడి పెళ్లి చేసుకొని ఆమెను రాణించేస్తాడు. అలా కొద్ది సంవత్సరాలు గడిచిపోతే రాజేమో ముసలివాడవుతుంటాడు, రాణి మాత్రం అలాగే యవ్వనవతిగా ఉండిపోతుంది. ఏంటి రహస్యము అని ఆమెను అడుగుతాడు. దానికి ఆ రాణి అంటుంది, ఈ గొప్పతనం అంతా నాది కాదు, ఇదంతా భక్తిసారుని యొక్క మహిమ అని చెప్తుంది. అలాగైతే అతన్ని పిలిపించుకొని నేను కూడా యవ్వనవంతుని అవుతాను అంటాడు రాజు.
అప్పుడు ఆ రాణి అంటుంది, వద్దు వద్దు, ఆయన చాలా గొప్పవారు, ఆయన్ని పిలిపించకండి, అతని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, అతన్ని పిలిపించండి అంటుంది. అప్పుడు ఆ రాజు తన మనుషులను పంపి కణికణ్ణను పిలిపిస్తాడు. పిలిపించేసి, నువ్వు కూడా ఒక పాశ్రం చెప్పి నన్ను కూడా యవ్వనంగా మార్చు అంటాడు. దానికి కణికణ్ణన్ అంటాడు, లేదు లేదు, నేను అలాంటి పని చేయలేను, నేను నా నోటితో ఏ కీర్తన చేసినా అది శ్రీహరి గురించి మాత్రమే చేస్తాను అంటాడు. ఇంకా దానికి రాజు కోపంతో, అయితే నువ్వు నా రాజ్యంలో ఉండనక్కర్లేదు, వెళ్ళిపో అంటాడు. సరేనని కణికణ్ణను భక్తిసారుడితో, గురువుగారు నాకు రాజ్య బహిష్కరణ శిక్ష వేశారు, అందుకని నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అప్పుడు భక్తిసారుడు, నువ్వు లేని చోట నేను కూడా ఉండలేను, ఇద్దరం కలిసి వెళ్దాం పదా అంటూ మూటేముళ్ళ సర్దుకొని భగవంతుడితో అంటాడు, పరమాత్మ ఈ రోజుతో నీకు మాకు రుణం తీరిపోయింది, మేము వెళ్తున్నాము అని చెప్పి సెలవు తీసుకుంటాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీహరి, మీరు లేని చోట నేను ఉండలేను అంటూ ఆ స్వామి ఆదిశేషుని చాపగా చుట్టుకుని చంకలో పెట్టుకుని వాళ్ళతో పాటుగా బయలుదేరిపోతాడు. ఎంత ఆశ్చర్యం! వాళ్ళంతా కాంచీపురం పులిమేరల్లో ఒక వనంలో ఉంటారు. స్వామితో పాటుగా ఆ ఆలయంలోని పరివార దేవతలు కూడా వచ్చేస్తారు. అంతే, ఆ రాత్రికి రాత్రి ఊరంతా వల్లకాడైపోతుంది. ఏమిటి ఉత్పాతాలకు కారణమని ఆరా తీస్తే అందరూ ఆ రాజును నిష్ఠూరంగా మాట్లాడతారు. అంతటి భక్తుడిని శిక్షించారు కదా అని ఆడిపోసుకుంటారు. వెంటనే రాజు ఎంతో పశ్చాత్తాపపడి ఊరి చివరికి వెళ్ళి, స్వామి నేనెంతో తప్పు చేశాను, నన్ను మన్నించి తిరిగి రాజ్యానికి రండి అని ప్రాధేయపడి వాళ్ళను వాపసు తీసుకుని వస్తాడు. వాళ్ళతో పాటుగా స్వామి మళ్ళీ పరివార దేవతలు అందరూ తిరిగి కాంచీపురం చేరుకుంటారు. అప్పుడు స్వామి, భక్తిసారా, నీ గొప్పదనం లోకానికి తెలియడం కోసం, నీ భక్తి గురించి లోకానికి తెలియడం కోసం ఇన్నాళ్లుగా కుడి చేతి మీదుగా శయనించిన నేను ఎడమ చేతి మీదుగా శయనించి భక్తాదులకు దర్శనమిస్తాను అని చెప్పి ఎడమ చేతి వైపుగా తిరిగి పడుకుంటారు. అప్పటి నుండి స్వామివారికి యథోక్తకారి అని పేరు వస్తుంది. యథోక్తకారి అంటే భక్తుడు ఎలా చెప్తే అలా వినే శ్రీహరి అని అర్థం. అప్పటి నుంచి ఆలయంలో ఎడం వైపుకు తిరిగి కనిపిస్తాడు అనమాట మన శ్రీహరి. ఈ భక్తిసారుడే తిరుమలేసై ఆళ్వారుగా పేరు పొందుతాడు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.